మొదటిగా దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకండి. फर्स्ट ऑफ ऑल सबसे पहले क्या देखना चाहिए, किसके लिए क्या चीज ढूंढना चाहिए? यीशु प्रभु का राज्य और नीति को जो कोई भी खोजेगा वो सब कुछ भी उसको दिए जाएगा. హల్లెలూయా. అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. చదవండి వాక్యము 6:63 అనుకుంటా. యోహాను మత్తయి 6:63 చదవండి. చదువుకొని మనం వాక్యంను ముగించుకుందాం. మత్తయి సువార్త 6:33 అనుకుంటా. త్వరగా చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ కూడా, అవన్నీ అంటే మీకు తెలుసా? పైన లిస్ట్ ఇచ్చిండు దేవుడు. పైన వచనాలలో లిస్ట్ ఉంది, తెలుసా? ఎంతమందికి తెలుసమ్మా? తెలుసా అవన్నీ అంటే ఏంటి? అవన్నీ బోలేతో క్యా హై? నువ్వు దేనికోసం అయితే పాకులాడుతున్నావో, దేనికోసం అయితే కష్టపడుతున్నావో, దేనికోసం అయితే చింతిస్తున్నావో అవన్నీ కూడా హల్లెలూయా హల్లెలూయా అర్థమవుతుందా? समझ में आ रहा? जिस चीज के लिए आप खोज कर रहे, जिस चीज आपको होना बोल के भागते जा रहे, रहते जा रहे, वो सब कुछ भी आपको मिलेगा. हालेलुया. कब मिलेगा? प्रभु जी का राज्य और उनका नीति को खोजने वाले को सब कुछ मिलेगा. हालेलुया. అర్థమవుతుందా? నువ్వు ఆశీర్వాదాల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయనంటే ఇవన్నీ నాకు కావాలని చాలా మంది సంఘాలను వదిలిపెట్టి ఎక్కడెక్కడ తిరుగులాడుతూ ఉన్నారు. అర్థం చేసుకోవాలి. సంఘం యొక్క విలువ, దేవుని యొక్క వాక్యము విలువ అర్థం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు కావాలని 4 గంటల రాత్రికి, 5 గంటలకు రాత్రికి, లేకపోతే ఇంకేమో కావాలని ఎంత కష్టపడి వెళ్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికో తిరుగులాడుతూ ఉన్నారు. ఏమేమో వాక్యము తెలియని వాళ్ళు, సంఘము విలువ తెలియని వాళ్ళు, సంఘంలో పెట్టినటువంటి దేవుడు పెట్టిన పద్ధతుల విలువ తెలియని వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు కావాలని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు ఎవరు ఎట్లా చెప్తారు ఎగురుతున్నారు. అవునా కాదా? అవునా కదా? నువ్వు ఒక చర్చికి 5 గంటల రాత్రి లేచిపోతున్నావు అంటే ఎందుకు పోతున్నావు అమ్మా? ఎందుకు? దేవుడు చెప్పిండు అట్లా. ఎందుకు వెళ్తున్నావు అని అంటే ఆశీర్వాదాల కోసం. ఎందుకు వెళ్తున్నావు చర్చికి 5 గంటల రాత్రి లేచి? దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని. ఇంకేమైనా ఉన్నాయా? और कुछ तो भी है क्या? कहीं को जा रहे हैं आप चर्च को 5 बजे रात को उठ के, सवेरे उठ के प्रभु जी का आशीष पाना बोलकर? गलत नहीं है. కానీ ఇవన్నీ నువ్వు చేయకుండానే హల్లెలూయా దేవుని నీతిని వెతకడం స్టార్ట్ చేయి. దేవుని రాజ్యంను వెతకడం స్టార్ట్ చేయి. నువ్వు దేనికోసం అయితే వెళ్తున్నావో అవన్నీ కూడా నువ్వు వద్దన్నా నీ వెంటాడి హల్లెలూయా ఆశీర్వాదాలు నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి అని చెప్తుండు. హల్లెలూయా. ఆశీర్వాదాల కోసం నువ్వు వెళ్ళడం కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? आशीर्वाद के लिए भागने की जरूरत नहीं है. फिर क्या करना? प्रभु जी का वचन अच्छा सुनना, समझना, उसके अनुसार चलना. जब आशीष आपके पीछे, वो सब कुछ आपके पीछे भाग के आएगा. हालेलुया. ఎంతమందికి అర్థమైంది? అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని నీతిని, రాజ్యమును వెతుకుతూ ఉన్నటువంటి వాళ్ళంటే ఈ యొక్క మందిరంలో నేను ఇందాక చెప్పినట్టుగా నీ ఆనందము పరిపూర్ణం కావాలంటే నువ్వు నీ కోసమే అడుక్కోకు. నేను ఇది ఇస్తే నేను సంతోషిస్తా ప్రభు అని పక్కకు పెట్టేసే కొద్దిసేపు. ఒకవేళ నీకు దాని మీద ఎక్కువ ఆశ ఉంది, ఎక్కువ కోరిక ఉన్నది, అది దేవుడు నాకు ఇస్తాడు అనంటే తప్పేం లేదు అడగడంలో. కానీ అది టెంపరరీ సంతోషం, సమాధానం, ఆనందం అని తెలుసుకోను. హల్లెలూయా. ఆ టెంపరరీ ఆనందం, సంతోషం, సమాధానం కోసం డోంట్ వేస్ట్ యువర్ టైం అని అంటున్నా. హల్లెలూయా.
మళ్ళీ ఏం చేయాలి ప్రభువా? ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? ప్రభు ఏం చెప్తున్నాడు? నీతిని, రాజ్యంలో వెతికితే అవన్నీ ఇస్తా అంటున్నాడు. నువ్వు దేనికోసం అయితే కావాలనుకుంటున్నావు అవన్నీ ఇస్తా అంటున్నాడు. ఇస్తా అన్నటువంటి వాడు ఇస్తాడా లేదా? ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు? తన నీతిని, రాజ్యంలో వెతుకుతాం. నీతిని, రాజ్యంలో వెతుకుతాం అంటే అది పెద్ద సబ్జెక్టు. ఈ పని చేస్తే మనమందరము సంఘముగా ఈ పని చేస్తే దేవుని నీతిని వెతికినటువంటి కారకులమైతాం. ఒకానొక కారణమే చెప్తున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, మేము అనుకుంటున్నాము, ఇక్కడ ఈ ఓపెన్ ప్లేసెస్ లో ఈ ఖాళీగా ఉన్నటువంటి స్థలాలలో ఇక్కడ గొప్ప మెగా చర్చ్ కట్టబడుతుందని, పెద్ద సంఘము కట్టబడుతుందని, హల్లెలూయా, పెద్ద సంఘము ఈ ఓపెన్ ప్లేసెస్ లో కట్టబడుతుందని, హల్లెలూయా, కట్టబడుతుందని దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, హల్లెలూయా, ఇక్కడ పెద్ద సంఘం కట్టబడాలని, ఆ కట్టే పని విషయంలో, ఆ సంఘము కట్టే ప్రాసెస్ లో నేను కూడా ఉండాలని ఎంతమంది కోరుకొని చూడాలి? అది ఎప్పటికీ నిలిచిపోతాడు, ఎప్పటికీ నిలిచిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆనందము మేము అనుకుంటున్నాము, మన అందరి ఆనందము పరిపూర్ణం ఎప్పుడైతే తెలుసా? హల్లెలూయా, మనందరి ఆనందం, హల్లెలూయా, ఆవలింపులతో హల్లెలూయా. మన ఆనందం అంతా ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మన ఆనందం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఇక్కడ పెద్ద సంఘము కట్టబడినప్పుడు. హల్లెలూయా, అవుతుందా లేదా? అంత పెద్ద సంఘం కట్టడానికి నేను ఒక కారకు అయినాను. నేను ఒక వ్యక్తిని అయినాను. అనుకోవడం, చెప్పుకోవడం ఎంత గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఈ స్థలాలలో దేవుడు ఇచ్చిన సంఘము కట్టబడినప్పుడు. మనం అతి ఆశతో అడుగుతున్నామా? ఈ స్థలాలన్నీ నాకు కావాలా, ఈ స్థలాలు అంతట్లో నేను సంఘం కట్టుకోవాలనేది అతి ఆశతో మనం అడుగుతున్నామా? ఎవరికైనా డౌట్ ఉందా? నో. 14 సంవత్సరాల క్రితం ఇక్కడ సేవకురాల్ని పంపించి గుడారాలతో సంఘము స్థాపించి అంచెలంచెలుగా ఈ రేకుల షెడ్డు కింద తీసుకొచ్చి ఈడ మందిరము స్థాపించబడింది అని అంటే అప్పుడే, ఎప్పుడు? అప్పుడు 14 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో చూసిండు దేవుడు. ఈ ఏరియా అంతటిలో, ఈ ఓపెన్ ప్లేసెస్ అంతటిలో మధ్యలో ఫస్ట్ సంఘంను స్థాపించి తరువాత అంచెలంచెలుగా మెల్లమెల్లగా ఈ స్థలాలంతటిలో కూడా నా మెగా చర్చ్, హల్లెలూయా, నా గ్లోరియస్ చర్చ్ కట్టబడాలని దేవుడు నిశ్చయించాడు. హల్లెలూయా, చెప్పండి కొడదామా? దేవుడు నిశ్చయించాడు. ఇది మనది కాదు. సంఘం కట్టడం అనేది that is not the will of human being or any pastor. प्रभु जी का कलीसिया बनने के लिए, चर्च बनने का इंसानों का इच्छा नहीं रहता. किसका इच्छा रहता? प्रभु जी का. हालेलुया. प्रभु जी पैसा నిశ్చయించాడు కాబట్టి ఆ చిత్తము నెరవేర్చబడడానికి, సంఘము నిర్మించబడాలనేది దేవుని వాగ్దానం ఉన్నది కాబట్టి, హల్లెలూయా, ఆ సంఘము నిర్మించబడాలనేటువంటి పనులలో మనము పాల్గొంటున్నటువంటి వారం అయితే మనం చేయాల్సినటువంటి మొదటి పని ఏమై ఉన్నదంటే వచ్చినప్పుడల్లా, హల్లెలూయా, ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ పని కంప్లీట్ కావాలని అంటే మీరు ఈ సంఘ సభ్యుడని, ఈ సంఘ సభ్యురాలని, ఈ సంఘానికి చెందిన వ్యక్తిని నేను అని ఫస్ట్ నువ్వు గుర్తించుకోవాలా. ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు నీ లోపల లేకపోతే అందరు తిరుగుతున్నట్టుగా, అందరు ఉరుకులాడుతూ ఉన్నట్టుగా, అందరు అక్కడిక్కడ వెళ్తూ ఉన్నట్టుగా నువ్వు అక్కడే ఉంటావు. అర్థమవుతుందా? నేను ఇందాక చెప్పిన, మళ్ళీ టైం వేస్ట్ చేయను. అందరు ఎందుకు ఉరుకులాడుతున్నారు, ఎందుకు అక్కడిక్కడ తిరుగుతున్నారు అంటే ఆశీర్వాదాల కోసం. ఆ ఆశీర్వాదాలు ఇక్కడ దొరుకుతాయని వాక్యంలో బట్టి నేను చెప్తున్నా. మీరు ఉరుకులాడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా, హల్లెలూయా, నేను ఈ సంఘ సభ్యుడిని అని నువ్వు గుర్తించుకోవాలా. ఎవరినైనా బలవంతంగా ఈ సంఘ సభ్యులుగా నేను ఎవరినైనా జోడిస్తున్నానా? మీరు నిజంగా ఈ సంఘ సభ్యులేనా? గతం నుండి నేనంటే నిన్నగాక మొన్న వచ్చినవాడిని, నాకు తెలియదు.
గతం నుండి ఉంటున్నటువంటి వాళ్ళు, ఈ సంఘ సభ్యులుగా ఉంటున్నటువంటి వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి. మీరందరూ ఈ సంఘ సభ్యులేనా? హల్లెలూయా. ఈ సంఘ సభ్యులు అయినట్టయితే ఇందాక మనం వాక్యంలో చదువుకున్నది ఏమై ఉన్నదంటే, నా ఆనందం, నేను ఈ సంఘ సభ్యురాలిని, ఈ సంఘ సభ్యుని నేను, అవునా కదా? నేను ఈ సంఘ సభ్యునిగా ఈ సంఘము కట్టబడే విషయంలో తోడ్పడతాను. హల్లెలూయా. సంఘము కట్టబడాలనే విషయంలో ప్రయాసపడతాను. హల్లెలూయా. సంఘము కట్టబడేటువంటి విషయంలో నేను ఎడతెగకుండా సంఘము కట్టబడేంత వరకు మనమందరము ఒక తాటి మీద నిలబడి, ప్రభువా ఈ సంఘానికి నువ్వు దర్శనం ఇచ్చినావు, వాగ్దానం ఇచ్చినావు, ఆ చిత్తము నెరవేర్చబడును గాక అని మనమందరం కలిసి ఒక తాటి మీద నిలబడి, సంఘంగా నిలబడి ఎడతెగకుండా మొదటిగా ప్రార్థనలు చేయడం మొదలు పెడితే, హల్లెలూయా హల్లెలూయా, ఆ పనులు అనేటి త్వరగా దేవుడు నిశ్చయముగా, దేవుని చిత్తంలో లేదు అడుగుతలే, మనం దేవుని చిత్తంలో ఉన్నది అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈ అడగడం వలన మన సంతోషము అప్పటికి పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఉన్నా లేకున్నా ఆ టైంకి, కట్టబడేంత వరకు టైంకి, లేదా మనం అందరం కలిసి ఈ సంవత్సరం లోపలనే సంఘము కట్టబడాలనేటువంటిది ఆసక్తి తెచ్చుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి వారైతే ఆ కట్టబడిన సంఘం మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అట్లా ఒక గురి గమ్యం పెట్టుకొని ఈ సంఘము కట్టబడాలా, హల్లెలూయా, కట్టబడాలని ఆసక్తి తెచ్చుకొని ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళల్లో మీరు ఉంటూ ఉన్నట్టయితే మనం అందరం ఉంటూ ఉన్నట్టయితే దేవుని నీతిని, హల్లెలూయా, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్న వాళ్ళం అవుతాం. అప్పుడు అవన్నీ కూడా అవసరం లేదు, నువ్వు అక్కడిక్కడ ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అవన్నీ కూడా, ఎందుకంటే నువ్వు ఏ పనిలో ఉన్నావన్నా, ఇక్కడ సంఘం కట్టబడేటువంటి పనిలో ఆసక్తిని తెచ్చుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా ప్రార్థనలు చేస్తాం. హల్లెలూయా. ఇంకా ఉపవాసాలు ఉందాం, ఇంకా ఒక దినమంతా కూడా మనం కేటాయించుకొని సంఘంలో కలిసి మనం ప్రార్థనలు చేస్తాం. హల్లెలూయా. దేవుడు ఎట్లకెళ్ళి ఏ విధంగా కార్యం చేస్తాడో మనం ఊహించలేము. వాళ్ళ సంఘానికి జరిగినట్టుగానే, ఆ సేవకునికి జరిగినట్టుగానే, లేకపోతే దావీదు మహారాజుకు జరిగినట్టు, లేకపోతే ప్రవక్తలకు జరిగినట్టు మాకు చేయండి ప్రభువా అని అనుకున్నాం. కానీ దేవుడు ఒక్కొక్కసారి తన కార్యాలు చేసేటప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, గొప్పగా ఉంటాయి, ఊహించలేదు. హల్లెలూయా. ఆ వ్యక్తి నుండి అద్భుత కార్యం జరుగుతుందేమో అని మనం ఆ వ్యక్తి పైన మనసు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుని చిత్తం అది ఉండదు. నీకున్నది ఆ వ్యక్తి నుండి సహాయం వస్తుంది అని, కానీ దేవునికి అట్లా ఉండదు. దేవునికి సహాయం ఎట్లకెళ్ళి, అద్భుత కార్యం ఎట్లా జరుగుతుంది అనేది ఊహించలేదు. హల్లెలూయా. వాళ్ళకి చేసినట్టే నీకు చేయడు, నీకు వాళ్ళకంటే ఎక్కువగా అద్భుత కార్యం చేసి చూపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రోజు నుండైనా ప్రియమైన వారులారా, ఈ రోజు నుండైనా మన ఆనందం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? నీ ఆనందం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఒక కంకణం పెట్టుకుంటావా ఈ రోజు నుండి? మన ఆనందం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? నేను మళ్ళీ ఫస్ట్ నుండి చెప్తా, మళ్ళీ మీరు గంటన్నర వాక్యం చెప్పిందని అనవద్దు. నేను మళ్ళీ మొదటి నుండి తీసుకొస్తా. मैं पहले से फिर फर्स्ट से बोलूँ, మన ఆనందం ఎప్పుడు పరిపూర్ణమైందని? ఆ కార్యాలు ఏంటి? మళ్ళా మాట చెప్తలేరేంది? హల్లెలూయా. ఆ మాట చెప్తలేరేంది? ఈడ పెద్ద మందిరము, దేవుని చిత్తంలో ఉన్న మందిరం కట్టబడినప్పుడు నా ఆనందము అనగలుగుతాము. తప్పదు కాదు, బలవంతం లేదు. నువ్వు ఉన్నావా? ఇక్కడ సంఘము కట్టబడినప్పుడే, హల్లెలూయా. ఇలా చేసిన వాళ్ళు ఏమవుతారంటే, మీరు చేసిన ఈ త్యాగము, మీరు తీసుకున్న నిర్ణయము ఎప్పటికీ నిలిచిపోతుందమ్మా. హల్లెలూయా. నిరంతరము, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హల్లెలూయా. దేవుని చిత్తమును నెరవేర్చిన వాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం ఏమై ఉన్నది? ఇక్కడ సంఘం కట్టబడడం అనేది ఉన్నది. ఆ చిత్తంలో
నువ్వు నేను నిలబడినట్టయితే హల్లెలూయా, నేను మిమ్మల్ని ఎవ్వరిని కూడా డబ్బులు అడుగుతలేను. నాకు తెలుసు క్రిస్మస్ కి బిఫోర్ 4 నెలల నుండి 3 నెలల నుండి క్రిస్మస్ గ్రాండ్ గా చేద్దామని ప్రతి వారము కూడా సిద్ధపడి వాక్యాలు చెప్పుకుంటూ వచ్చినా కానీ కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. కమలా సిస్టర్ ఇంకేమో ఇద్దరు తప్ప. మనం గ్రాండ్ గా క్రిస్మస్ చేస్తామని, ఎందుకంటే మీరు ఇవ్వరు, మీకు మనసు రాదు. దేవుడు ప్రేరేపించినా కొంతమందికి హృదయం ఎట్లా చేసుకొని గట్టిగా చేసుకొని కూర్చుంటారంటే దాని మీద ఎంత సుత్తేసి కొట్టినా లేకపోతే డైనమైట్ బాంబు వేసి పేల్చినా అది కరగదు. అట్లా మీరు నియమించుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడిగినా మీరు ఇవ్వరు. మీ కెపాసిటీ, మన కెపాసిటీ కూడా అది కాదు, మనం ఇచ్చుకోలేము. కాబట్టి మనం ఇంకోటి చేయగలుగుతాం. ఏం చేయగలుగుతాం? సంఘముగా ప్రతి వారము మందిరానికి వచ్చి దేవుడు పెట్టిన నిధి నియాలలో పాల్గొంటూ హల్లెలూయా, ఎప్పుడో ఒకసారి కాదు, అది జరిగేంత వరకు, ఎప్పుడు జరిగేంత వరకు, ఇక్కడ సంఘము నిర్మించబడేంత వరకు నేను ఒక పనిగా పెట్టుకుంటా. నేను హల్లెలూయా, నేను ఈ పనిగా పెట్టుకుంటా, పనిగా ఉంటాను. ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి ప్రార్థన కూడికలకు నేను నిష్ఠ చేసుకొని ఇష్టపడి సిద్ధపడి వస్తాను. హల్లెలూయా. కొన్ని వారాలు ఈ విధంగా మీరు చేసి చూడండి. వచ్చిన ఈ కొంతమంది కొన్ని వారాలు, ఒక 4 వారాలు ప్రతి బుధవారం అంటే బుధవారం, ప్రతి ఆదివారం ప్రత్యేకంగా దేవుడు ఆజ్ఞను లోబడినటువంటి వాళ్ళం అవుతాం. హల్లెలూయా. పునరుద్ధానము దినమెల్లా నేను దేవుని మందిరంలో కూర్చొని ఆయనను ఆరాధించడము, వాక్యము ధ్యానించడము నాకు ఎంతో మేలు. హల్లెలూయా. దినమంతా అంట, దినమెల్లా. కానీ మనం దినమంతా కూర్చోము. కానీ మనం ఈ రోజు నుండైనా ఒక కంకణం కట్టుకొని ఈ సంఘం కట్టబడేంత వరకు నేను మందిరానికి క్రమంగా వస్తాను. అందరితో కలిసి నా చేతులెత్తి ఇక్కడ మందిరం నిర్మించబడును గాక, కావలసినటువంటి అవసరతలు తీర్చబడును గాక అనేటువంటి ప్రార్థనలో నేను ఏకీభవించి ఈ పనిలో ఉంటాను అనేటువంటి వాళ్ళు యథార్థంగా, బలవంతం ఏం లేదు, కానీ ఉండాలని నేను కోరుకొని ఉన్నాను. హల్లెలూయా. ఉండాలని మేము కోరుకొని ఉన్నాం. మన సంతోషం, సమాధానము అప్పుడు పరిపూర్ణమైంది. హల్లెలూయా. మనం వెళ్ళిపోయినా ఆ టైం వరకు, కట్టబడేంత వరకు. కానీ మనం చేసిన ప్రార్థనలు, ప్రభువా నీ కోసం, నీ మందిరం కోసం ఇంత ప్రార్థన చేయగలిగిన ప్రభువా, ఇంత ఏదో పని చేయగలిగిన ప్రభువా, ఇంత పని చేయగలిగిన అని యథార్థంగా చేసిన వాళ్ళమై ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయాలంటే ఏం చేయాలా? వచ్చే వారం నుండి అయినా మనం సమయానికి వచ్చి దేవుడు పెట్టిన పద్ధతులలో ఉండాలా. అపోస్తుల బోధ వినాలా. మొదటిది రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసం చేయుట యందును. ఇది బ్రేక్ చేసుకోవద్దు, ఇది తప్పిపోవద్దు. మనం ఇది తప్పిపోతే తిరుగుతూనే ఉంటారు. హల్లెలూయా. ఇది తప్పిపోతే దేవుడు పెట్టిన విధానం ఏంటిది? అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఈ 4 ఎవరైతే తప్పిపోతారో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎప్పటికీ కూడా వాళ్ళు స్థిరంగా ఉండరు. హల్లెలూయా. ఎప్పటికీ ఆశీర్వదించబడిన వాళ్ళట్టే కనిపిస్తారు. వాళ్ళ ముఖాలు చూస్తే, వాళ్ళ అవతారాలు చూస్తే. లోపల తట్టి చూడు, ఇన్ని రోజుల నుండి ఎక్కడికి వెళ్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటే దేర్ ఇస్ నో పీస్, దేర్ ఇస్ నో జాయ్. వాళ్ళ లోపల సమాధానం, సంతోషం ఉండదు, ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడు పెట్టిన విధి విధానాలలో ధిక్కరించి లేరు కాబట్టి. హల్లెలూయా. దేవుడు పెట్టిన విధి విధానం ఏంది? నేను సంఘానికి వస్తా. హల్లెలూయా. ఈ సంఘంలో నేను ఒక సభ్యురాల్ని. దేవుడు ఎట్లా చేసిండు? సురక్తం ఇచ్చి నన్ను సంపాదించుకొని ఒక సంఘం ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ సంఘాన్ని నిర్లక్ష్యం చేయ, ఇది దేవుని సంఘం. నేను కలిసి ప్రార్థన చేయడం వలన పెద్ద సంఘం కట్టబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడుతుందా? నేను ఒప్పుకొని లేకపోతే నడవదా అని అంటే నడవదని ఉంటుంది వాక్యంలో. హల్లెలూయా. నేను ఒప్పుకొని సంఘానికి రాకపోతే నడవదా అంటే వాక్యంలో అక్కడ ఉంది. మళ్ళా దేవుడు నిన్ను అట్లా తయారు చేసుకుంటూ మనం అందరం కలిసి ఏమై ఉన్నాము? క్రీస్తు శరీరమై ఉన్నాము. శరీరంలో ఏమేమి ఉన్నాయి అవయవాలు? మనం అందరం ఎవరము? క్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవము. హల్లెలూయా. ఒక్కొక్క ఆర్గన్, మనం బాడీ ఆర్గన్స్ మనము. నువ్వు ఒక్క మీద చర్చకు రాకపోతే నడవదా అంటే నడవది అంటుండు దేవుడు. అక్కడ నువ్వు రావాల్సిందే. నేను రాకపోతే నడవదా అంటే నడవదు.
ఇప్పుడు ఏలు పని చేయకపోతే ఈ బాడీ మొత్తం పాడు కదా. ఈ ఒక్క చిటికనేలే उदाहरण की ये उंगली काम करे तो आपका बॉडी को कितना प्रॉब्लम होता, नहीं काम करे तो ఈ ఏలుకి కొంచెం దెబ్బ తాకితే నీ బాడీని మొత్తం అల్లకల్లోలం చేసి పడేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అంటే నువ్వు రాకపోతే అంత బాధ ఉంటుంది, అంత బాధ కలుగుతుంది. అర్థమవుతుందా? మీ విలువ, మీకు దేవుడు ఎంత విలువనిచ్చిండో అనే విషయం అర్థమవుతుందా? హల్లెలూయా. ఎంత విలువ ఇచ్చిండో నీకు. నా దేహంలో ఒక అవయవం అంటున్నాడు. పుట్టిదానివేనేమో, చిన్నవాడివేనేమో, రూపురేఖలు బాగలేవేమో, జ్ఞానం లేదేమో, కానీ అయినా నువ్వు అవసరం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం లేదేమో అయినా నువ్వు దేవుని బిడ్డవు. హల్లెలూయా. అయినా నేను దేవుని బిడ్డను. ఒక అవయవం ఆయన చేసుకుండు. కాబట్టి ఎవ్రీబడి మస్ట్ కమ్. హల్లెలూయా. అందరము రావాలి, అందరము కూడా పాల్గొనాలి, అందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన ద్వారా ఈ సంఘం అనేది కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉన్నది మనం అడుగుతూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉన్నది మనం సంఘముగా కలిసి అడుగుతున్నాం. సంఘముగా ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏమైతుంది? పాతాళ లోకపు ద్వారాలు నిలబడవు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి తెలుసు ఈ వాక్యం? యేసుప్రభు స్వయంగా చెప్పిండు, సంఘముగా ఏకీభవించి. అంటే నువ్వు ఏదైతే మనం లేచి నిలబడి చేతులెత్తి ఇప్పుడు ప్రార్థన చేయబోతామో అవన్నిటిలో కూడా హల్లెలూయా మనం చేతులు పైకెత్తి ఏదైతే ప్రార్థిస్తామో మనం అందరం కలిసి అవును ప్రభు అంటే చాలు. అర్థమవుతుందా? ఏకీభవించినట్టే. అప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. అప్పుడు మన సంతోషము పరిపూర్ణమవుతుంది. లేదు ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి అంటే దీని తర్వాత అడుక్కో. ఈ ప్రార్థనల తర్వాత నాకు అది ఇది కావాలని అడుక్కో. ఆయన ఇవి అడుగుతూ ఉన్నాం కాబట్టి అవి నువ్వు అడగక ముందే హల్లెలూయా నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు అంటాడు. హల్లెలూయా. మనం లేచి నిలబడి ఆ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చదవడమ్మా. నీ సంతోషము పరిపూర్ణమగుటకు హల్లెలూయా అడుగుడి. మనం ఈ రోజు నుండి సంఘము కట్టబడాలి అనేటువంటి పనిలో ఉంటాను ప్రభు అని నీ జీవితాన్ని సమర్పించుకుంటావా?